వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ వియా వర్మ. షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా? అసలు ఎంత మోతాదులో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయో మీకు తెలుసా? ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పండును పండ్లలో రారాజు అని పిలుస్తారు. మామిడి పండును కొందరు డైరెక్ట్గా తింటే మరికొందరు జ్యూస్లు, స్మూతీల రూపంలో తీసుకుంటారు. మామిడి పండు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వేసవిలో మండే ఎండల సంగతి పక్కన పెడితే ఈ సీజన్ చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఈ సీజన్లో నోరూరించే మామిడి పండు దొరుకుతుంది కాబట్టి. మండే ఎండల్లో మామిడి పండును తినటానికి చాలామంది ఇష్టపడతారు. నోటికి రుచిగా, తీపిగా ఉండే మామిడి పండును చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ లాగించేస్తుంటారు. అందుకే మామిడి పండును పండ్లలో రారాజు అని పిలుస్తారు. మామిడి పండును కొందరు డైరెక్ట్గా తింటే మరికొందరు జ్యూస్లు, స్మూతీల రూపంలో తీసుకుంటారు. మామిడి పండు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే డయాబెటీస్తో బాధపడేవారు మామిడి పండు తినవచ్చా? తింటే ఎంత మోతాదులో తినాలి అన్న విషయాలు చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మామిడిలో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, మ్యాంగ్ఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పొటాషియంతో పాటు ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. మామిడి పండు తినటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. మామిడి పండులో ఫైబర్ కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్గా మామిడి పండు తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మామిడి పండ్లలో మ్యాంగ్ఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నిరోధక లక్షణాన్ని కలిగి ఉంటుంది. మామిడి పండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం యొక్క మంచి మూలం. ఇలా చెప్పుకుంటూ పోతే మామిడి పండు తినటం వల్ల చాలా మేలే జరుగుతుంది. కానీ షుగర్ వ్యాధితో బాధపడేవారు మామిడి పండ్లు తినవచ్చని డాక్టర్స్ అంటున్నారు. అయితే సరైన మొత్తంలో, సరైన మార్గంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా మామిడి పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. మామిడి పండు తిన్నా అది వెంటనే రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచదు. మామిడి పండులో ఒక బయో యాక్టివ్ సమ్మేళనం కనిపిస్తుంది. దీనిని మ్యాంగ్ఫెరిన్ అంటారు. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది. మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే GI51 అన్నమాట. సాధారణంగా గ్లైసెమిక్ ఇండెక్స్ 50 కంటే తక్కువ ఉన్న ఫ్రూట్ని డయాబెటీస్ పేషెంట్లు తినవచ్చు. అందుకే తక్కువ మోతాదులో డయాబెటీస్ ఉన్నవారు మామిడి పండ్లు తినవచ్చని డాక్టర్స్ అంటున్నారు. సాధారణంగా ఒక మామిడి పండులో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. షుగర్ రోగులు పండ్ల ద్వారా సుమారు 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. మామిడి పండ్లు తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మామిడి పండులో ఉండే ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణ రేటును పరిమితం చేయడానికి సహాయపడుతుంది. మామిడి పండ్లలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. మధుమేహ రోగులు వారి ఆహారం, క్యాలరీల్ని దృష్టిలో ఉంచుకొని మామిడి పండ్లను తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటీస్ రోగులు రోజుకు 100 గ్రాముల మామిడి పండు తినవచ్చు. అయితే ఇంతకన్నా ఎక్కువ మోతాదులో మాత్రం తినకూడదని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండుతో పాటు కొంత ప్రోటీన్ డైట్ కూడా చేర్చుకోవాలి. ప్రోటీన్ డైట్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవని నిపుణులు సూచిస్తున్నారు. మామిడి పండులో ఉరుషియోల్ అనే రసాయనం ఉంటుంది. మామిడి తినటం వల్ల ఈ రసాయనానికి సున్నితంగా ఉండే వ్యక్తులలో చర్మ అలెర్జీలు వస్తాయి. స్కిన్ అలెర్జీలతో బాధపడేవారు మామిడి పండు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. మామిడి తినటానికి ఎంత రుచికరంగా ఉన్నా అది ఊబకాయాన్ని పెంచుతుంది. నిజానికి మామిడి పండులో చాలా ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. సగటు పరిమాణంలో ఉన్న మామిడిలో 150 క్యాలరీలు ఉంటాయి. అందుకే మామిడి పండు ఎక్కువగా తినటం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో చాలామంది గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు మామిడి పండును ఎక్కువ తినటం హానికరం. మామిడి తినటం వల్ల జీర్ణక్రియ పాడయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారు మామిడి పండుకు దూరంగా ఉండాలి. గమనిక: ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుని సంప్రదించండి.